మామయ్య గారు మీ కౌలు మాఫీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ పెళ్లి విషయం మాత్రం మీరు చెప్పకుండానే మాకు తెలిసిపోయింది. ఇందు పద. ఏం జరుగుతుంది ఇక్కడ? ముహూర్తాలు పెట్టడం, పెళ్లికి ఏర్పాట్లు చేయడం, ఊరందరికీ పెళ్లి సందర్భంగా కౌలు మాఫీ చేయడం. ఏంటిదంతా? ఇన్ని జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం నీకైనా చెప్పాలని లేదా ఇందు? నేనే నీకు చెప్పాలనుకున్నాను బావా. ఇంతలో ఎప్పుడు అన్ని ఏర్పాట్లై నిన్ను నన్ను పెళ్లి పందిరిలో పీటల మీద కూర్చోబెట్టినప్పుడు చెప్తావా, లేక తాళి కట్టినప్పుడు చెప్తావా? చూడిందు, ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంతమంది ప్రయత్నించినా, చివరికి పీటల మీద దాకా వచ్చినా ఈ పెళ్లి జరగదు. ఇంకా నీకు అలాంటి ఆశలేమైనా ఉంటే వదులుకో. లేదు బావా, నన్ను అపార్థం చేసుకోకు. ఈ పెళ్లి విషయాలేవి నాకు తెలియవు. ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు తాంబూలాలు పెట్టుకున్నారు, ఈ పెళ్లి హడావిడేంటో నాకు తెలియదు బావా. నన్ను నమ్ము బావా. చాలు. ఇంకా బుకాయించి నీ మీద నాకున్న కొద్దిపాటి అభిమానాన్ని కూడా పోగొట్టుకోవద్దు. ఇప్పుడే నేను వెళ్లి మావయ్య గారికి నిజం చెప్పేస్తాను. ఇందు, అమ్మా ఇందు, ఇందు. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. బావ దగ్గర నుంచి ఏదైతే వినకూడదు అనుకున్నానో అదే విన్నాను. అసలు ఏ వాసించి చేశారమ్మా ఇదంతా? ఇలా చేయడం వల్ల ఏం మిగిలింది మీకు? రెండు కుటుంబాల్ని కలపాలని ఎంతో ప్రేమగా నాతో వచ్చిన బావకి వాళ్ళ అందరం ద్రోహంలాగా కనిపిస్తున్నాం. ఎంతో సాయం చేసిన బావకి మనం ఇచ్చే బహుమానం ఇదేనా? బావ సంగతి వదిలే, నేనేం పాపం చేశానమ్మా? నన్నందరి ముందు ద్రోహం చేశారు. ఈ ఇంటి కోసం పెళ్లి కాకుండా భార్యనయ్యాను. చెయ్యని తప్పుకి తండ్రి ముందు దోషినయ్యాను. మంచి స్నేహితురాలుగా చూసే బావ కూడా నన్ను అసహించుకునే స్థితికి దిగజారిపోయాను. ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకున్నారు? అవును, తప్పు అంతా నాదే. పర్యావసానం ఆలోచించకుండా తప్పు మీద తప్పు చేస్తూనే పోయాను. మొదట్లోనే కష్టమో నిష్ఠూరమో ఈ సమస్యను తెంపేసినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు. కాదు దినా, అసలు తప్పులు చేయడం మొదలైందే నాతో. ప్రేమించి అన్నయ్యను ఒప్పించలేకపోవడం మొదటి తప్పు. వాళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా పారిపోవడం రెండో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది నేను. నా వల్ల ఇన్ని జీవితాలు ఇబ్బంది పడతాయని తెలిస్తే బహుశా
ఆ రోజు ఆ పని చేసేదాన్ని కాదేమో. మీరిలా ఎవరి తప్పులు వాళ్ళు లెక్కించుకుంటూ కూర్చుంటే అసలు ఇప్పుడేం చేయాలో ఎలా తెలుస్తుంది? తప్పులు చేయని వారంటూ ఉండరు, కానీ సరిదిద్దుకోని వాళ్లే చేతకాని వాళ్ళు. చాతకాంతాన్ని కాబట్టేనే కన్న కూతురు జీవితం నాశనమవుతున్నా ఏం చెయ్యకుండా చూస్తూ కూర్చున్నాను. అటు కట్టుకున్నవాణ్ణి, ఇటు కన్న బిడ్డల్ని సంతోషపెట్టలేని ఇల్లాలు. చాతకాంతి కాక ఇంకేమవుతుంది చెప్పు? అసలు ఈ సమస్య అంతా నా వల్లే. అభిదాకా ఎందుకు? నేనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇదంతా నా గురించే జరిగిందని, దీనంతటికీ కారణం నేను చెప్పేస్తాను. కాకపోతే అన్నయ్య ఇంకోసారి నన్ను అసహించుకుంటాడు. అలవాటు పడిందాన్ని పెద్ద బాధే ఉండదులే. మీ ఇద్దరినీ చూస్తుంటే ఉన్న ధైర్యం కూడా పోయేలా ఉంది. ఇంత వయసు జీవితానుభవం ఉన్న మీరే ఇలా డీలా పడిపోతుంటే నేనే చేయాలమ్మా? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. కాస్త మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపేసి ప్రస్తుతం ఏం చేయాలో అది ఆలోచించండి. కావేరి చెప్పింది నిజం వదినా. ఏం చేయలేమని కూర్చుంటే ఏమీ చేయలేం. చివరిదాకా ప్రయత్నిస్తుంటే ఏదారో దొరక్కపోదు. నిరాశపడటం మానేసి ఏదో ఒక దారి ఆలోచిద్దాం, సరేనా? అయ్యా నమస్కారం. అయ్యా నమస్తే. వీళ్ళెవరు? ఈ ఊరి కొత్తవారిలా ఉన్నారు. ఈయన సుబ్బారావు గారని పట్నంలో కార్డ్స్ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ మావయ్య గారు. మన హిందూ అభిరాముల పెళ్లికి శుభలేఖలు అచ్చు వేయించడానికి నేనే పిలిపించాను. మీ ఇంట్లో పెళ్లికి వేసే కార్డు చూస్తే ఈ చుట్టుపక్కల అన్ని వాళ్ళు ఆ కార్డు చూసి అద్రిపోవాలి. అలా వేస్తానండి, నన్ను నమ్మండి సార్. అలాగే చూద్దాం. మావయ్య గారు, అతను సుందరం అని పట్నంలో క్యాటరింగ్ మాస్టరు. మనది పల్లెటూరు సాంప్రదాయం కదా, అదే అభి ఫ్రెండ్స్ పట్నం నుంచి వస్తారు కాబట్టి వాడికి ఇక్కడ వంటలు నచ్చుతాయో లేదా అని అతను పిలిపించాను. సుందరం క్యాటరింగ్ అంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతమంది, ఎలాంటి వంట చెప్పండి చాలు. మీకు పల్లెతో మాట రానికుండా అరేంజ్ చేసే బాధ్యత నాది. చాలా సంతోషంగా ఉంది బాబు. అల్లుళ్ళైనా సరే అంటి ముట్టనట్టు కూర్చోకుండా అన్నీ మీరే ఇచ్చేస్తున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మరి ఉండదండి, ఊళ్ళో వాళ్ళం మాకే మీ ఇంట్లో పెళ్ళంటే ఎంతో సంబరంగా ఉంది. వాళ్ళు మీ ఇంట్లో మనుషులు, కావలసిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఉండదా ఏటండి? మీరందరూ కూడా తలో చేయి వేయాలి. అయ్యో, అంతగా చెప్పాలయ్యా? మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళే. అల్లుడు గారు, మీరు వచ్చేసారా? రండి. మీ పెళ్లి ఏర్పాట్ల గురించే మాట్లాడుతున్నాం. మీ తోడల్లుళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అదేంటల్లుడు గారు అలా ఉన్నారు? పెళ్లి ఏర్పాట్లలో ఏదైనా లోపం కనిపించిందా? అభిరామ్ తమ్ముడికి మా అభిప్రాయం చొరవ నచ్చట్లేదేమో మావయ్య గారు.
అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? అల్లుడు గారికి అటువంటి పట్టింపులేమీ ఉండవు. లే ఇందు, ఏడిస్తే కష్టాలు పోతాయా? ధైర్యం తెచ్చుకుని పరిష్కారం ఆలోచించాలి కాని నీలాంటి చదువుకున్న పిల్లలు ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు, కానీ కొన్ని జీవితాలకి సుఖం ఉండదు. నా సమస్య, నా జీవితం అలాంటివే. జీవితాంతో ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. తెలిసో తెలియకో అందరం తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుంటే బాగుంటుంది కానీ ఇలా నీరు కారిపోతే ఎలా చెప్పు? సరిదిద్దుకోవడానికి ఏం మిగిలిందమ్మా? పెళ్లి కాకుండా భార్యనయ్యాను, తప్పు చేయకుండా దోషినయ్యాను, అపకారం చేయకుండా విరోధినయ్యాను. బావ మనసులో భార్య స్థానం ఎలాగో దక్కదు. కనీసం స్నేహితురాలుగా అయినా మిగిలిపోదాం అనుకున్నాను, కానీ జీవితంలో మళ్ళీ నా మొహం చూడకూడదన్నంతగా అసహించుకున్నాడమ్మా బావ. అన్నీ నీకు తెలిసి జరిగాయనుకొని అపార్థం చేసుకున్నాడే కాని నిజం ఆలోచిస్తే అర్థం చేసుకుంటాళ్లే ఇందు. బావ అర్థం చేసుకున్నాడు కాబట్టి మాటలతో వదిలేశాడు. పొరపాటు చేస్తే మన్నిస్తాడు, తప్పు చేస్తే క్షమిస్తాడు, కొన్ని పాపం చేస్తే శిక్షిస్తాడు. శిక్షించినా మీ పాపం తరగనిదని అసహించుకొని వెళ్ళిపోయాడు బావ. నమ్మిన వాళ్ళని అసహించుకోవాల్సి వస్తే పడే మనోవేదన బావ ఒక్కడే అనుభవిస్తున్నాడమ్మా. బావ పడే మానసిక క్షోభ తలుచుకుంటుంటే కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. అలా కదిలే భూమి బదులైతే అందులో నేను పడి చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. ఇందు, అమ్మా ఇందు, 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 ఇందు లే, ఇందు, అమ్మా ఇందు, ఏమైందమ్మా, ఏమైందమ్మా, ఇందు పడిపోయింది, ఇందు, కళ్ళు తెరవమ్మా. మరేంటి నాగయ్య, రామయ్య, మీరంతా ఈ పెళ్లి పనుల్లో అల్లుళ్ళకి తోడుగా ఉండాలి. మరి మీరు కాలు మీద కాలేసుకుని కూకోండయా, మిగిలిన విషయాలు మేము చూసుకుంటామయ్యా. వస్తామండయ్యా. వస్తామయ్యా. వెళ్దారండి అల్లుడు గారు. మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. తీరిగ్గా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు మావయ్య, ఇక్కడే మాట్లాడాలి. పదండి. బహుశా నిజం చెప్పేస్తాడేమో. నిజం చెప్పినా నష్టం లేదు, ఊరంతా తెలిసిపోయింది కదా. ఏంటల్లుడు గారు, పెళ్ళేర్పాట్లలో ఏమైనా లోపం కనిపించిందా? చెప్పండి. మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం పెళ్లిని. కానీ మా స్థాయికి తగ్గట్టు కొన్ని ఆర్భాటాలుంటాయి, ఏర్పాట్లు ఉంటాయి. వాటిని మీరు కాదనకూడదు.
మావయ్య బావా మా పెళ్ళి. బావా బావా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్, అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి భర్త ఎవరు? ఇతనే డాక్టర్. మీరొకసారి నాతో రండి, మాట్లాడాలి. వెళ్ళు బాబు. ఆమె చేసుకున్న గాయం చాలా చిన్నది, కానీ ఆమెకు తెలియకుండా జరిగిన నష్టం చాలా పెద్దది. ఇప్పటికే ఆమెకు చాలా నష్టం జరిగింది. ఇకనైనా ఆమెను ఆనందంగా ఉంచకపోతే ఆమె చాలా బాధపడుతుంది. ఆ బాధలో ఆమె ఇంకా ఎక్కువ డిసీజ్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రాబ్లం అర్థమైందనుకుంటాను. ఆ అమ్మాయి ఇంకా కొన్ని నెలల నుంచి బ్రతకదు. 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 డాక్టర్, వాట్ యు సే? అమెరికా తీసుకువెళ్తే? ఇప్పుడు అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమి లేదండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనుషులు డాక్టర్లు ఆమెను సగం మాత్రమే కాపాడతారు. ఆమె మానసిక సంతోషం మిగిలిన సగం కాపాడుతుంది. ప్లీజ్ ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి.